అందరికీ నమస్తే. మహిళా ఐఏఎస్ అధికారుల మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మంత్రుల మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి రిపోర్టర్ల మీద, అదేవిధంగా ఎన్టీవీ మరికొన్ని ఛానళ్ళకు సంబంధించినటువంటి రిపోర్టర్లని సిట్ అధికారులు అర్ధరాత్రి అయితే అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, ఉన్నతమైనటువంటి చదువులు చదివి మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని మనం చెప్తాం. ఈ సృష్టికి మూలం మహిళ. ఆ మహిళను మనం అమ్మగా కొలుచుకుంటాం. అటువంటి మహిళలను ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా వాళ్ళ సంసార జీవితాలను కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్తలు కూడా ఇబ్బంది పడే విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల పట్ల మేము ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇకపై ఇటువంటి వ్యాఖ్యల్ని ఉపేక్షించేదే లేదు. ఎస్, మీ దగ్గర ఏమన్నా ఉంటే, అధికారం ఉంటే, ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను బట్టి మాట్లాడండి, కానీ ఎంత పడితే అంత మాట్లాడతాం. ఇక మా దగ్గర మైక్ ఉంది, గొట్టం ఉంది, మేమేం మాట్లాడక కుదురుతుంది అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంలో ఒక సిట్ కూడా ఏర్పాటు చేసిండ్రు. సిట్ అధికారులు కొంతమంది ఏదైతే ఈ ప్రసారాలు చేసిండ్రో, నిరాధారమైనటువంటి ప్రసారాలు, ఆ రిపోర్టర్లను కొందరిని అదుపులోకి తీసుకుంటే మరికొంతమంది ఈ గులాబీ బ్యాచ్ దొంగలు బ్యాంకాక్ వారిపోయినరంట. ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? ఈరోజు ఏదో హరీష్ రావు వచ్చి ఒగలేడుపులు ఏడుస్తున్నాడు. బ్యాంకాకు వాళ్ళు నిజంగానే తప్పు చేయకుంటే బ్యాంకాక్ ఎందుకు వారిపోలే? పారిపోయినరంటేనే ఖచ్చితంగా వాళ్ళు దొంగతనం చేసిండ్రు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు అని అర్థం. ఇటువంటి వ్యాఖ్యలే హరీష్ రావు గారి మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ మీదనో, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేస్తే మీరు సమర్థిస్తారా? కనీసం సిగ్గుండాలే కదా. మీలేక వాళ్ళు అంగుటిగాళ్ళు గారు, అత్యంత ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఆఫీసర్లు. కొన్ని సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమ చేస్తే వాళ్ళు అంత స్థాయికి వచ్చి ఉంటారు. కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా కడుపుకు అన్నం తినేటువంటి ఎవడన్నా అంత దిగజారి వ్యాఖ్యలు చేస్తాడా? మా దగ్గర సోషల్ మీడియా ఉంది, మా వెనకాల హరీష్ రావు ఉన్నాడు, మా వెనకాల కేటీఆర్ ఉన్నాడు, ఇక మేము ఏం చేసినా నడుస్తుంది అని ఇట్లా దొంగల్ని పెట్టి కొంతమంది వివిధ దేశాల నుంచి వాళ్ళకు ప్రతి నెల ప్యాకేజెస్ ఇచ్చుకుంటా ఈ రకంగా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు మాట్లాడిండ్రు, ఒక్కసారి మీరు వినండి. పోలీసుల పైన, యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తుంది కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళ, మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, చట్టం ముందు పెడతాము, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనం ఈడ చేయాల్సినటువంటి లంగ పనులు మొత్తం చేసి బ్యాంకాక్ వారిపోతున్నారంటే మరి ఎందుకు వారిపోతున్నట్లు? మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. మీరు ఏదైనా ఒక కథనం వేస్తే ఆ కథనానికి కట్టుబడి ఉండాలి కదా. బ్యాంకాక్ ఎందుకు వారిపోతున్నారు? బ్యాంకాక్ పారిపోయినరంటేనే ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర జరిగింది. కావాలని బట్టగాల్చి మీన పడేసే ప్రయత్నం చేసిండ్రు. కోఆపరేట్ చేయాలి కదా. చెబుతూ ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఎందుకు తెలిసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజులో పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు?
ఎందుకు పారిపోతున్నారు? అయితే వాళ్ళ ఇళ్ళ పైన దాడి చేయొచ్చు. కావాల్సింటే తీసుకొస్తానండి, చట్టంలో ఉంది. నోటీస్ కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం. వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన ఇప్పుడు వెనకాల ఎవరో అమ్మాయి లేడీస్ అడుగుతున్నారు, మీకు కనీసం వాళ్ళ ఇంటికి పోయి విచారణకు రావాలంటేనే ఏదో ఎమర్జెన్సీ విధించిండ్రు, ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారు. ఒక మహిళలు అయ్యుండి సాటి మహిళలను అత్యంత సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసి వాళ్ళకి లేని అక్రమ సంబంధాలు అంటగడితే, అమ్మ నువ్వు మరి ఎవరో నాకు తెలియదు కానీ మరి ఏమైపోయినట్లు? ఇక మీరొక్కరే మహిళలా? కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎవరైతే ఊడిగం చేస్తారో వాళ్ళు మాత్రమే మహిళలు. వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఈ సమాజానికి వాళ్ళు 24 గంటలు సర్వీస్ చేసేటోళ్ళు మహిళలు గారు. వాళ్ళ మీద ఏమి ఆధారాలు ఉన్నాయని వాళ్ళు ఈరోజు వ్యాఖ్యలు చేసిండ్రు. కాబట్టి కొంత ఆలోచన చేసి మాట్లాడాలి వాళ్ళు కూడా. ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతా అంటే ఎంతవరకు కరెక్ట్ చూడండి. అట్లా దాడి చేయొచ్చు. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి. చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి. ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఇప్పుడు ఒక మహిళల మీద వ్యాఖ్యలు చేసిండ్రు, పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, తప్పైందని చెప్పాలి, మళ్ళొకసారి చేయమని చెప్పాలి. అంతేగాని ఈ రకంగా రాత్రికి రాత్రే సెల్ ఫోన్లు ఆఫ్ పెట్టుకొని ఎక్కడో వారిపోతున్నారంటే మీరు మహిళలు గారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు మీరు బలి అయిపోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి దొంగ పని, ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎవరు చేసినా ఈ ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తే లేదు. వాడు శంకర్ గారు కావచ్చు, టింకర్ గారు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. కొన్ని గులాబీ ముసుగులు వేసుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక కోటరీగా ఏర్పడి దొరగారు ఇచ్చేటటువంటి ముష్టి మెతుకుల కోసం, ఎంగిలి బొక్కల కోసం ఆశపడి ఈరోజు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. చట్టం ముందు అందరు సమానమే. ఈరోజు ఏదో డోర్లు వాళ్ళ కొట్టిండ్రు, ఇది వాళ్ళ కొట్టిండ్రు, అది వాళ్ళ కొట్టిండ్రు అని ఓవర్ యాక్షన్ చేయకండి. ఏడ వాళ్ళ కొట్టిండ్రు, ఎవరి డోర్ వాళ్ళ కొట్టిండ్రు చూపించండి, ఒక డోర్ కూడా. కాబట్టి ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిజంగా మీకేమన్నా ఉంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి పాలసీల పరంగా ఏమైనా విమర్శలు చేయాలంటే చేయండి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళను లేని వంటగట్టి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రము ఈ ప్రభుత్వం కూడా ఊరుకోదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.